సాధారణంగా ఐటీ ఉద్యోగం అంటే సమాజంలో ఒక మంచి హోదా, చేతి నిండా జీతం, ఏసీ రూముల్లో పని. ఇలా ఎంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఆ రంగుల ప్రపంచం వెనక ఉండే పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు భరించలేక ఒక మహిళా టెక్కి ఊహించని నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ కొలువుకు స్వస్తి పలికి ఏకంగా ఆటో రిక్షా డ్రైవర్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె ఆటో నడుపుతూ నెలకు ఏకంగా 60,000 వరకు సంపాదిస్తూ వార్తల్లో నిలిచింది. సదరు మహిళ ఐటీ రంగంలో మంచి ఉద్యోగమే చేస్తున్నప్పటికీ అక్కడి మితిమీరిన పని ఒత్తిడి ఆమె వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లోపించడం, రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడి ఆమె మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో ఎంత డబ్బు సంపాదించినా ప్రశాంతత కరువైందని భావించిన ఆమె ధైర్యం చేసి లగ్జరీ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం మానేసిన తర్వాత ఎవరి కిందో పనిచేయడం ఇష్టం లేక సొంతంగా ఆటో నడపడం ప్రారంభించింది. మొదట్లో ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం రోజు ఆటో నడుపుకుంటూ ఎలాంటి పని ఒత్తిడి లేకుండా పూర్తి స్వేచ్ఛతో జీవిస్తోంది. పైగా ఆర్థికంగా కూడా ఆమె ఏమాత్రం నష్టపోలేదు. ఆటో నడపడం ద్వారా నెలకు దాదాపు 60,000 వరకు సంపాదిస్తూ గౌరవంగా జీవనం సాగిస్తోంది. ఈ మహిళకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వార్త కాస్త విపరీతంగా వైరల్ గా మారింది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం తమ సొంతూలను వదిలి నగరాల్లో ఒత్తిడితో కూడిన కార్పొరేట్ జీవితాన్ని గడుపుతున్న ఉద్యోగుల మనసును ఈ కథనం ఎంతగానో తాకింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ భారతదేశంలో శ్రమకు ఉన్న విలువ, సామాజిక వర్గ వివక్ష, మార్కెట్ పరిస్థితులపై పెద్ద చర్చ జరుగుతుంది. చాలా మంది ఏ ఉద్యోగమైనా గౌరవప్రదమైనదే, కానీ మనశ్శాంతిని ఇచ్చే పని అన్నిటికంటే గొప్పది అని చెప్తూ ఆమె తీసుకున్న ధైర్యమైన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.